ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత మోక్ష సన్యాస యోగంలో ఈరోజు మనం 68, 69 శ్లోకాలను తెలుసుకుందాం. ఇంతకు ముందు శ్లోకంలో ఈ గీతా జ్ఞానాన్ని ఎవరికి చెప్పకూడదో వివరించారు కదా స్వామి. ఈ 68వ శ్లోకంలో ఈ గీతా శాస్త్రాన్ని భక్తులకు బోధించేవారికి, ప్రచారం చేసేవారికి లభించే అత్యుత్తమమైన ప్రతిఫలం ఏమిటో వివరిస్తున్నారు. 68వ శ్లోకం. య ఇమం పరమం గుహ్యం మద్భక్త్వేష్వభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః. భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రమైన సేవ ఏమిటో ఈ శ్లోకంలో స్పష్టమవుతోంది. య ఇమం పరమం గుహ్యం. ఎవరైతే అత్యంత రహస్యమైన ఈ జ్ఞానాన్ని, భగవద్గీత అనేది సామాన్యమైన పుస్తకం కాదు. ఇది సాక్షాత్తు భగవానుని ముఖవిందము నుండి వెలువడిన అత్యంత గోప్యమైన ఆత్మజ్ఞానం. ఈ సత్యాలను ప్రపంచానికి అందించడం అంటే దేవుడి అత్యున్నత సందేశాన్ని జీవులకు చేరవేయటమే. మత్ భక్తేషు అభిదాస్యతి. నా భక్తులకు బోధిస్తారో, ప్రచారం చేస్తారో. శ్రద్ధ, భక్తి ఉన్నవారికి గీతా జ్ఞానాన్ని పంచడం అతిపెద్ద పుణ్యకార్యం. అన్నదానం, వస్త్రదానం లాంటివి మనిషికి తాత్కాలిక తృప్తిని మాత్రమే ఇస్తాయి. కానీ ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వివరించి చెప్పడము లేదా డిజిటల్ మాధ్యమాల ద్వారా 10 మందికి వినిపించడం అనేది వారి ఆత్మలను మేల్కొలిపి శాశ్వతమైన మోక్ష మార్గం వైపు నడిపిస్తుంది. భగవంతుని సందేశాన్ని వ్యాప్తి చేసేవాడు భగవంతుడికి నిజమైన ప్రతినిధి. మయి పరాం భక్తిం కృత్వా. నాయందు అత్యున్నతమైన నిష్కల్మషమైన భక్తిని కలిగి ఉండి గీతా ప్రచారం చేసే వ్యక్తికి క్రమంగా తనలో ఉన్న అహంకారం నశించి భగవంతుని మీద స్వచ్ఛమైన అత్యున్నతమైన పరాంభక్తి కలుగుతుంది. ఇతరులకు చెబుతున్న కొద్దీ అతనిలోనూ ఈ జ్ఞానం మరింత స్థిరపడుతుంది. మాం ఏవ ఏష్యతి అసంశయః. నన్నే పొందుతారు, ఇందులో ఎటువంటి సందేహము లేదు అంటున్నారు. నా సందేశాన్ని ఎవరైతే నా బిడ్డలకు అంటే నా భక్తులకు చేరవేస్తారో వారు నిస్సందేహంగా కర్మబంధాల నుండి విముక్తులై మోక్షాన్ని పొంది నన్నే చేరుకుంటారు అని శ్రీకృష్ణుడు ఇక్కడ ఘంటాపదంగా చెబుతున్నారు. భగవంతుడి పనులను తన భుజాలపై వేసుకొని బాధ్యతగా చేసేవారిని ఆ భగవంతుడే తన సొంత బాధ్యతగా కాపాడుకుంటాడు. భగవద్గీత జ్ఞానాన్ని 10 మంది భక్తులకు పంచడం అనేది ఈశ్వరునికి చేయగల సేవల్లో అత్యంత శ్రేష్టమైన సేవ. నిస్వార్థంగా ఈ జ్ఞాన ప్రచారం చేసేవారు దేవునికి అత్యంత ప్రీతిపాత్రులు అవుతారు. మరియు నిస్సందేహంగా వారు అంతిమంగా పరమాత్మనే చేరుకుంటారు అంటున్నారు. య ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః. ఎవరైతే అత్యంత రహస్యమైన ఈ గీతాశాస్త్రాన్ని నా భక్తులకు బోధిస్తారో, నా భక్తులకు ప్రచారం చేస్తారో అతను నా పట్ల అత్యున్నతమైన భక్తిని కలిగి ఉండి అంత్యమున నిస్సందేహంగా నన్నే చేరుకుంటారు
అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. 69వ శ్లోకం. ఇది 68వ శ్లోకానికి కంటిన్యూషన్. నచ తన్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితా నచ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి. భగవంతుని దృష్టిలో అత్యున్నతమైన సేవగా ఈ గీతా ప్రచారాన్ని పేర్కొంటున్నారు. నచ తస్మాత్ మనుష్యేషు కశ్చిత్ మే ప్రియకృత్తమః. మనుష్యులలో ఈ గీతా జ్ఞానాన్ని ప్రచారం చేసేవానికంటే ఎవరు నాకు మిక్కిలి ప్రియమైన సేవ చేసేవాడు లేనే లేడు అంటున్నారు. లోకంలో మనుషులు భగవంతుడిని మెప్పించటానికి ఎన్నో సేవలు చేస్తుంటారు. గుడులు కట్టిస్తారు, వజ్ర వైడూర్యాలు సమర్పిస్తారు, అన్నదానాలు చేస్తారు. ఇవన్నీ మంచి పనులే. కానీ అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్న తోటి మనుషులకు భగవద్గీత అనే జ్ఞాన జ్యోతిని అందించి వారిని సన్మార్గంలో నడిపించే ప్రయత్నం చేయటం అనేది ఆ ఈశ్వరునికి చేసే సేవలు అన్నింటిలోకెల్లా ప్రియకృత్తమః, అత్యంత ఇష్టమైన సేవ అని శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా ప్రకటిస్తున్నారు. నచమే తస్మాత్ అన్యః ప్రియతరః భువి. ఈ భూమిపై అతని కంటే మిక్కిలి ప్రియమైన వాడు ఎవరూ లేరు, అతని కంటే నాకు ఇష్టులు ఎవరూ లేరు అంటున్నారు. జ్ఞానాన్ని దానం చేసేవారి కంటే ఇష్టమైన వాడు తనకు ఈ భూమండలం మీద ఇంకెవరూ లేరు అని భగవానుడు ఘంటాపదంగా చెప్తున్నారు. ఎందుకంటే భౌతికమైన దానాలు మనిషికి తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తే, ఆధ్యాత్మిక జ్ఞానం మనిషి ఆత్మను మేల్కొలిపి అతన్ని శాశ్వతమైన మోక్షం వైపు నడిపిస్తుంది. భగవంతుని బిడ్డలను తిరిగి భగవంతుని దగ్గరకు చేర్చే వంతెన లాంటి వాడు ఈ గీతా ప్రచారకుడు. భవితా నచ, భవిష్యత్తులో కూడా ఉండబోడు. ఇది కేవలం ద్వాపర యుగానికో గతకాలానికో పరిమితమైన మాట కాదు. భూత భవిష్యత్ వర్తమానాల కాలాలు అన్నింటికీ వర్తించే సత్యం. గతంలో లేడు, ఇప్పుడు లేడు, భవిష్యత్తులో కూడా అతని కంటే నాకు ఇష్టమైన అతను రాబోడు అని శ్రీకృష్ణ పరమాత్మ ఒక శాశ్వతమైన సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఈ భూమి మీద ఉన్నటువంటి మనుష్యులలో గీతా జ్ఞానాన్ని తోటి వారికి పంచే అతని కంటే భగవంతునికి ఇష్టమైన సేవ చేసే ఇంకొకరు ఎవరూ లేరు. అతని కంటే దేవుడికి ఇష్టమైన వ్యక్తి గతంలో లేడు, భవిష్యత్తులోనూ ఉండబోడు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నచ తన్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితా నచ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి. ఈ మనుష్యులలో గీతాజ్ఞానాన్ని ప్రచారం చేసే వారికంటే నాకు మిక్కిలి ప్రియమైన సేవ చేసేవాడు ఇంకొకడు లేనే లేడు. అలాగే భవిష్యత్తులో కూడా ఈ భూమి మీద అతనికంటే నాకు అత్యంత ఇష్టమైన వాడు ఇంకొకరు ఉండబోరు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఓం తత్సత్. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.